ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సియాజ్ ఔర్ రెహమాన్ అనుకుంటాను. సియాజ్ ఔర్ రెహమాన్ అనే ముస్లిం మత ప్రచారకుడు చాలామంది యూట్యూబ్ వ్యూవర్స్కి, అంటే యూట్యూబ్ ఛానల్ చూసేవారికి, ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని పరిశీలనగా చూసేవారికి ఈ సియాజ్ ఔర్ రెహమాన్ బాగా పరిచయస్తుడు. ఇతడు ఖురాన్ మీద ఎంత పట్టు కలిగి ఉన్నాడో మన భగవద్గీత మీద, మన వేదాల మీద కూడా అంతకన్నా పట్టు కలిగి ఉన్నాడని చెప్పాలనిపిస్తుంది. నిజంగా అతను ఆ వేదాలలో ఉన్న మంత్రాలని, ఆ వేదం పేరు చెప్పి ఎన్నో శ్లోకం, ఎన్నో మంత్రం ఇలా అనర్గళంగా చెప్పడం అనేది గొప్ప ఆశ్చర్యం. చాలామంది మన హిందువుల్లో కూడా పండితులు, మేధావులు వేదాల మీద పట్టు కలిగి ఉండవచ్చు. కానీ ఒక ముస్లిం మత ప్రచారకుడు మన వేదాల మీద అంత పరిశోధన చేసి అంత పట్టు సంపాదించడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఒక రకంగా అతని యొక్క ప్రవచనాలు విన్నప్పుడు నిష్పాక్షికంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అయితే ఎక్కడో ఒక చోట తన మతం మీద అభిమానం, ప్రేమ, తన గ్రంథం మీద అభిమానం, ప్రేమ, తన మతమే గొప్పదని, తన గ్రంథంలో చెప్పబడింది నిజమని చెప్పాలనే ప్రయత్నం కూడా ఉంటుంది సహజంగానే. ఆ మతాన్ని ప్రేమిస్తున్నవాడిగా అతనికి ఆ అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించాలి, గౌరవించాలి. ఎవరి మత గ్రంథాన్ని వాళ్ళు ప్రేమించాలి, గౌరవించాలి. అదే అన్నిటికన్నా గొప్ప అనే భావన కూడా ఉండడంలో తప్పులేదేమో. ఎందుకంటే అలా ఉన్నప్పుడే దాని మీద పూర్తి విశ్వాసం కుదురుతుంది, నమ్మకం కుదురుతుంది. దాంట్లో చెప్పబడిన విషయాల్ని ఆచరించాలి అనే సంకల్పం కూడా ఏర్పడుతుంది. లేదు, నా మతం కన్నా, నా మత గ్రంథం కన్నా ఇతరులకి గొప్ప అంటే అనుకుంటే ఇంకా తన మతాన్ని ఎందుకు ఆచరిస్తాడు, తన మత గ్రంథాన్ని ఎందుకు అనుసరిస్తాడు? ఈ మత మార్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మన మతానికంటే వాళ్ళ మతం గొప్పది, వాళ్ళ మత గ్రంథంలో చెప్పబడిన విషయాలు వాస్తవంగా కనిపిస్తున్నాయని ఒక విశ్వాసం కలగడం వల్లే మతాలు మారుతూ ఉంటారు. మన మతం కన్నా అవతల వారి మతం, మత గ్రంథం గొప్పదనుకున్నప్పుడు మారుతారు. సరే, కొంతమంది ప్రలోభ పెట్టి మారుస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రలోభ పెట్టి కూడా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు, మారే వాళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. కానీ ఈ రెహమాన్ గారు మంచి ప్రవచకుడు, మేధావి. హిందూ మతం మీద, ముస్లిం మతం మీద, మత గ్రంథాల మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి. ముచ్చటేస్తుంది వారిని చూస్తే. మన మతం మీద, మన మత గ్రంథం మీద పట్టు ఉండడం వేరు, ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాల మీద కూడా అంత గొప్ప పట్టు ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎంతమంది మన వాళ్ళు ఖురాన్లోని విషయాలన్నీ కూడా ఏ అధ్యాయంలో అది ఉంది, విషయం ఉంది, ఏ పేజీలో ఉంది, ఏ సూక్తి ఎక్కడ చెప్పబడింది, ఎవరు చెప్పారు, ఇలా అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. ఓవరాల్గా ఖురాన్ చదివి అందులో విషయం ఇది అని చెప్పడం వేరు. అడిగితే ఎక్కడ పడితే అక్కడ దాని గురించి చెప్పగలగడం అనేది గొప్ప విషయం. అలాంటి ఒక గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి రెహమాన్ గారు.
రెహమాన్ గారిని అభినందిస్తూనే, కానీ వారు బాబా గారి విషయంలో వారి అభిప్రాయం వారు చెప్పారు. ముస్లిం మత సిద్ధాంతాలను అనుసరించి భగవంతుడు ఈ నేల మీద అవతరించడు, భగవంతుడితో ఎవరూ సమానం కాదు, భగవంతుడికి భగవంతుడే సాటి, వారి సిద్ధాంతం అది. కాబట్టి బాబాగారు కాదు ఇంకా ఎవరిని వాళ్ళు దేవుడిగా అంగీకరించరు. మన రాముడిని అంగీకరించరు, కృష్ణుడిని అంగీకరించరు, ఎవరిని అంగీకరించరు. రాముడిని కృష్ణుడిని అంగీకరించని వాళ్ళు ఇంకెవరిని అంగీకరిస్తారు? కాబట్టి వారి సిద్ధాంతం వారిది. కాబట్టి వారి మత ఆచారాలను ఆచరిస్తున్నట్టుగా కనిపించి వారి మత భాషలు ఆచరించినట్టు కనిపించినటువంటి బాబా గారిని అందరూ అనుకున్నట్టుగానే ఆయన కూడా బాబాగారు మా ముస్లిం మతానికి సంబంధించిన వాడు అని నమ్మాడు, డిక్లేర్ చేశాడు. నమ్మడం వేరు, ఆయన వేషము భాష చూసినప్పుడు, ఆయన ఆచారాలు చూసినప్పుడు కొన్ని ఖచ్చితంగా ఆయన మా ముస్లిమే అని అనిపిస్తుంది అనడం వేరు, దాన్ని డిక్లేర్ చేయడం వేరు. సరే, డిక్లేర్ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే బాబాగారికి తల్లిదండ్రులు ఎవరో ఆ రోజుల్లోనే ఆ 60 సంవత్సరాల్లో తెలియదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది సత్యం. కానీ ఈ రెహమాన్ గారు బాబాగారి తల్లిదండ్రులను సృష్టించేశాడు, పేర్లు ఆయనే సృష్టించాడు పేర్లని. బాబాగారికి ఒక పేరు సృష్టించేశాడు. 180 సంవత్సరాల క్రితం జరిగిన కథ, 180 సంవత్సరాల క్రితం బాబాగారు జన్మించినట్టుగా చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడు జన్మించింది, ఎక్కడ జన్మించింది, ఏ తల్లిదండ్రులకు జన్మించింది లేవు, నో ఇన్ఫర్మేషన్. ఆ రోజు ఉంటే అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మనం క్యారీ ఆన్ చేసి చెప్పుకోవచ్చు. కానీ ఆయన తల్లిదండ్రులు ఎవరో ఆయన చెప్పలేదు, ఆయన కులం మతం ఏంటో ఆయన చెప్పలేదు, ఆయన ఏ ప్రాంతం వాడో ఆయన చెప్పలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రుల గురించి నేను చెబితే అది సత్యమవుతుంది, పక్కింటి వాడో ఎదురింటి వాడో వేరే ఊరు వాడో చెప్తే ఎలా నిజం అవుతుంది? లేదా ఏమైనా సర్టిఫికెట్లు ప్రూఫ్ తీసుకొచ్చి ఇదిగో ఇతని పేరు ఇది, ఇతని తల్లిదండ్రుల పేరు ఇది అని రుజువులు చూపించాలి. ఆ రుజువులు ఏం లేవు కదా, అప్పుడే లేవు, ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తాయి? సర్టిఫికెట్లు అయితే రావు, లేవు. అప్పుడు ఏంటి, బాబాగారు చెప్పి ఉండాలి తన తల్లిదండ్రుల గురించి, చెప్పలేదు. బాబాగారి చరిత్రలో షిరిడీలో ఆయనతో పాటు 60 సంవత్సరాలు ఉన్న భక్తులే ఆయన గ్రంథం రచించారు. రెహమాన్ గారు రాయలేదు, లేదా రెహమాన్ గారి ఇంకొక ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ రాయలేదు. లేదా ఇప్పుడు బాబాగారి తల్లిదండ్రులని బాబాగారికి ఏదో పేరు పెట్టి ఆయన ఎవరో ఝాన్సీ లక్ష్మీబాయి అయినో బ్రిటిష్ వాళ్ళనో దొంగ కథలని అల్లారు కదా, వీళ్ళు చూడలేదు, వీళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఎవరు చూడలేదు. కాబట్టి బాబాగారికి పేరు ఒక ముస్లిం పేరు తగిలిచ్చేసి వారి తల్లిదండ్రులకు ముస్లిం పేర్లు పెట్టేసి ఆయన ముస్లిం అని చెప్పి ప్రచారం చేసిన వారు సియాజ్ ఔర్ రెహమాన్ గారు. అది ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. వారు చెప్పిన దాన్ని పట్టుకొని నమ్మి మన హిందూ మతంలో ఉన్న కొంతమంది మన మతంలోనే ముసలం పుట్టేలా చేసి మన మతంలోని మనమే 2 వర్గాలుగా విడిపోయి ఈ తనుకు చావడం అనేది అది ఎంతవరకు కరెక్టో కూడా ఆలోచించుకోవాలి. చెప్పింది ఎవరు? బాబాగారి తల్లిదండ్రుల గురించి, బాబాగారి గురించి ఆయన ముస్లిం అని ఒక ముస్లిం మత ప్రవక్త చెప్పాడు, మత ప్రచారకుడు చెప్పాడు. ఒక ముస్లిం మత ప్రచారకుడు బాబాగారు ముస్లిం అని చెప్పాడు. మా ముస్లిం అయినా ఆయన పేరు ఇది, ఆయన తల్లిదండ్రులు ఇది అని చెప్పి ఏమన్నాడు, మా ముస్లిం ఆయన్ని మేమే పూజించము, హిందువులు పూజిస్తున్నారు, ఇది ఎంత విచిత్రము విడ్డూరము అని ఒక బాణం వదిలాడు. దాన్ని పట్టుకొని మన వాళ్ళు అదిగో సియాజ్ ఔర్ రెహమాన్ గారు చెప్పారు బాబాగారు ముస్లిం అని, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇవని, కాబట్టి బాబా ముస్లిం అని చెప్పేసేసి మన వాళ్ళు
ఒక ముస్లిం మత ప్రచారకుడు చెప్పిన మాటలు తీసుకొని మన మతంలో ముస్లిం సృష్టించారు. మన మతంలో ఉన్న వాళ్ళని, మన మతాచారాలని ఆచరిస్తున్న వాళ్ళని, మన మత దేవతల్ని ఆరాధిస్తున్న వారిని శత్రువులుగా చూస్తూ, ద్వేషిస్తూ, వారి చేత ద్వేషించబడుతూ మరొక్కసారి హిందూ మతంలో ఒక పెద్ద సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఎవరి మాటలు నమ్మి? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సియాజ్ ఔర్ రహమాన్ అనుకుంటా ఆయన పేరు. వారి మాటలు నమ్మి మన వాళ్ళు, అంటే ఒక ముస్లిం మత ప్రచారకుడి మాటలు నమ్మి మన హిందూ మతంలో, మన మత ధర్మంలో మనమే చిచ్చు పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఈ విషయంలో రెహమాన్ గారు ఏ ఉద్దేశంతో అయితే బాబాగారి తల్లిదండ్రుల పేర్లు సృష్టించి బాబాగారికి ఒక ముస్లిం పేరు తగిలిచ్చి ప్రచారం చేశాడో నాకు తెలియదు. కానీ వాళ్ళు అనుకున్నారో అనుకోలేదో, అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. కానీ మన హిందూ మతంలో అయితే ఒక సంక్షోభం స్టార్ట్ అయింది కదా. సాటి హిందూ సోదరులని ద్వేషించుకుంటూ మనమే విమర్శించుకుంటూ బలహీనం పరుచుకుంటాం కదా మతాన్ని, మన ధర్మాన్ని. మరి ఇది ముస్లిం మతానికి ఆనందం కలిగించదా? మనమే తన్నుకుంటుంటే వాళ్ళు వదిలిన బాణం వారు వదిలిన బాణాన్ని మనం తీసుకొని ఆ బాణంతో మనం గుచ్చుతున్నాం కొంతమందికి. వాళ్ళ చేత మనం గుచ్చించుకోవాలని చూస్తున్నాం. కాబట్టి ఇది ఒకసారి మీ దృష్టికి తేవాలని అనిపించింది. సియాజ్ ఔర్ రహమాన్ గారు వేసిన ఆ బీజం ఈరోజు సాయి సమాజంలో కానీ, హిందూ సమాజంలో కానీ ఒక చిన్న ఇబ్బందిని క్రియేట్ చేయగలిగింది. కాబట్టి ముస్లిం మత ప్రచారకుడి మాటలు నమ్మి మనలో మనం ఇలా కొట్టుకోవడం, ద్వేషించుకోవడం కరెక్ట్ కాదు అని ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే ఆయన చాలా గొప్పవాడు, మేధావి, నిజాయితీపరుడు అనుకున్నాను. కానీ ఆయన బాబా గురించి చెబుతూ ఏమన్నాడంటే, బాబాగారు 5 సార్లు నమాజ్ చేసేవాడు. సాయి లీలామృతంలో ఉంది, ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రచించినటువంటి లీలామృతంలో పలానా అధ్యాయంలో కూడా చెప్పాడు. నేను వెంటనే లీలామృతం తీసి అధ్యాయం మొత్తం చదివాను, నాకు ఎక్కడ కనిపించలేదు. చాలామంది సాయిభక్తులు కూడా ఆ వీడియో విని లీలామృతం మొత్తం తిరిగేశారు, ఎక్కడా కనిపించలేదు. ఆయన రెహమాన్ గారు ఎందుకు అలా అబద్ధం ఆడారు, అసత్యం ఆడారు నాకు అర్థం కాలేదు. వారు అసత్యం ఆడతారని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే వారి ప్రవచనాలు వింటే వారు నిజాయితీ పరులనే అనిపించింది నాకు. కానీ వారు చెప్పిన అధ్యాయంలో లీలామృతంలో ఎతుకుతే ఎక్కడా కనిపించలేదు. నేను కూడా లీలామృతం చదివాను, బాబాకు సంబంధించిన అన్ని గ్రంథాలు చదివాను, ఎక్కడా బాబా గారు నమాజ్ చేసినట్టుగా లేదు. కానీ ఆయన ఆ మాట వాడాడు. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది. ఒక పక్క ముస్లిం సమాజం నుంచి బాబా గారిని ఉపయోగించుకొని మన హిందూ మతంలో ఒక చిన్న సంక్షోభం సృష్టించాలనుకున్నారేమో తెలియదు. దాన్ని గుర్తించలేక మన హిందూ సమాజంలోనే కొంతమంది ఆవేశపరులు, హిందూ మతాభిమానులు ఇంతకాలం బాబా అనే ఒక మహాత్ముడు హిందూ సమాజంలో ఎక్కువ మంది చేత ఆరాధించబడ్డం నచ్చని వాళ్ళు, మన సనాతన దైవాల కంటే ఎక్కువ కూడా బాబా భక్తులుగా మారిపోతున్న వాళ్ళని చూసి నచ్చని వాళ్ళు, అది ఒక ఆయుధంగా పనికొస్తుంది. రెహమాన్ గారు చెప్పిన మాటలు ఒక ఆయుధంగా పనికొస్తాయి, బాబా గారు ముస్లిం అని మనం చెప్పి హిందువులను ఆయన నుంచి దూరం చేయొచ్చు అని అనుకున్నారే. కానీ అది హిందూ సమాజంలో అలజడులు సృష్టిస్తుంది. అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే బాబా అనేది ఒక మామూలు విషయం కాదు. 100 సంవత్సరాల నుంచి హిందూ సమాజంలో కోట్ల మంది చేత ఆరాధించబడుతున్నటువంటి గురువు, దైవం. అంత సులభంగా ఆయన్ని
హిందూ సోదరులు వదిలేస్తారనైతే నేను అనుకోను. కొంత పర్సెంటు డిస్టర్బ్ అవ్వచ్చు, కొంత పర్సెంట్ జారిపోవచ్చు, కానీ మేజర్ పర్సెంట్ అంటే 180 మంది బాబా భక్తులు, 100 మంది అయితే 180 మంది బాబా భక్తులు బాబాని ఎటువంటి పరిస్థితి వదిలిపెట్టరు. వాళ్ళు బాబాను నిలబెట్టుకోవడానికి, బాబా భక్తిని ఆచరించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, బాబా భక్తుల్లో కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు బయటికి రారు. ఈ చిన్న చిన్న చెత్త పని పాట లేని వ్యవహారాల్లో వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప సర్వీసెస్లో ఉంటారు, పెద్ద పెద్ద విషయాలు చూస్తూ ఉంటారు. ఈ మతాలు, కులాలు వీటిని పట్టుకొని అనవసరమైనటువంటి రచ్చ చేస్తూ పనిపాట లేని వాళ్ళు చేసే పనులు చేస్తుంటే వాటికి వాళ్ళు స్పందించరు. అవసరమైనప్పుడు వస్తారు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఇంతకు మించి ఏదైనా చేస్తే అప్పుడు వస్తారు. ఎవరు ఊరుకోరు కదా. ఇంతకాలం తాము ఆరాధించినట్టు దైవాన్ని, గురువుని తక్కువ చేస్తే ఎవరు ఊరుకోరు. ఏదో ఛానళ్ళు పెట్టుకొని, కెమెరాలు పెట్టుకొని డ్రామాలు ఆడుతూ ఏదో ఆ స్వప్రయోజనం కోసము, డబ్బు కోసమో, కీర్తి కోసమో, ఒక గుర్తింపు కోసమో, లేదా హిందూ సమాజంలో మేమే గొప్పవాళ్ళం అనిపించుకోవడానికో ఏదో ఒక స్వార్థంతో చేస్తున్నారు. ఆ ప్రయోజనాన్ని వాళ్ళు పొందితే పొందని. ఇప్పుడు బాబా గారికి వచ్చిన నష్టమేముంది? బాబా భక్తులకు వచ్చిన నష్టమేముంది? ఇటువంటివి వస్తాయని బాబాగారు ముందే చెప్పారు. మాటలేమీ గుచ్చుకోవు కదా నీకు. ఆ అన్నవాడు నోరే చెడిపోతుంది. ఇలా ఇతరులను దూషించే వాళ్ళని బాబాగారు మన 19వ అధ్యాయాన్ని చెప్పాడు కదా. పందిని చూపించి ఆ పంది అశుద్ధాన్ని ఎంత ఇష్టంగా తింటుందో చూడు. నువ్వు కూడా అలాగే ఇతరులలోని చెడుని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావురా. నీలాంటి వాడికి షిరిడి కూడా ఉపయోగపడదు, నేను కూడా నిన్నేం ఉద్ధరించలేను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అదే కదా. ప్రశాంతంగా పవిత్రంగా సాగిపోతున్నటువంటి సాయి సమాజాన్ని, సాయి భక్తిని చాలా అహంకారంతో, చులకన భావంతో, వెటకారంతో, దుర్మార్గంగా అంటున్నారు కదా. ఏమీ లేని దాన్ని సృష్టిస్తున్నారు కదా. అదంతా ఆ పంది అశుద్ధాన్ని తిన్నట్టుగానే వాళ్ళు కూడా తింటున్నారు అనుకొని వదిలేసుకోవడమే. కాబట్టి మరొక్కసారి వారికి, సాయి బంధువులకి అందరికీ తెలియజేసేది ఏమిటంటే, సియాజుర్ రహమాన్ గారు వేసిన వలలో సాయిబాబా వారిని ద్వేషించే వాళ్ళు పడ్డారు. వాళ్ళ కారణంగా హిందూ సమాజానికి కొంత అలజడి, కొంత అశాంతి. ఇది ఇంతకంటే ముందుకు పోతుందని మనం అనుకోక్కర్లేదు. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళి బాబాగారు ఆపుతారో చూద్దాం. మనందరికన్నా ఆయన కదా సర్వశక్తిమంతుడు. ఆయన చేయదలుచుకుంటే ఒక క్షణంలో, ఒక రాత్రిలో మొత్తం మారిపోద్ది. మనకు తెలుసు కదా ఆ విషయం. మనందరం కలిసి ఎంత చించుకున్నా అది సముద్రంలో నీటి బిందువు. ఆయన తలుచుకుంటే గడ్డిపరక బ్రహ్మాస్త్రమై వాళ్ళందరికీ చక్కటి గుణపాఠాలు అనుభవంలోకి వస్తాయి. తప్పకుండా వస్తాయి. ఇప్పుడు కాకపోయినా రేపైనా వస్తాయి. వారందరూ మంచి సాయి భక్తులుగా మారిపోతారు. నాకైతే నమ్మకం ఉంది. సాయిరామ్.